ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఓకే అండి. అండ్ ఇంకొకటి ఇప్పుడు ఒంటరితనం గురించి మాట్లాడితే ఏ ఏజ్ ఉన్న వాళ్ళకంటే ఎక్కువగా మహిళల్లో చూస్తున్నాము. హ్మ్. సో, ఏ ఏజ్ వాళ్ళకి గావచ్చు, పిల్లలకైనా, పెద్దోళ్ళకైనా ఏ ఏజ్‌లో ఇలాంటి ప్రాబ్లమ్స్ మేడం ఎక్కువగా ఏ ఏజ్ అనేది కాదు. చుట్టూ ఉండే అట్మాస్ఫియర్‌ని బట్టి చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ఉంటుంది. బట్ చిన్న పిల్లలు అంతగా పట్టించుకోరు. అంటే ఆహా! వాళ్ళు అలా పెద్దగా అనుకుంటారు మీరు. అవునా? ఫిఫ్త్ క్లాస్ అమ్మాయి సూసైడ్ చేసుకుందంటే సూసైడ్ మీరు చేసుకుంటారు. బట్ అహా! ఒంటరితనం అదే రీజనా? ఆ! ఎందుకు అలా సూసైడ్ చేసుకోవాల్సొచ్చింది? అమ్మ పట్టించుకోవట్లేదు, నాన్న పట్టించుకోవట్లేదు, ఎవరు పట్టించుకోవట్లేదు. ఓన్లీ చదువేనా? అంటే ఒంటరితనం ఫీలింగేగా. రైట్. సో, సో, కాబట్టి అది చిన్నవాళ్ళా, పెద్దవాళ్ళా అనేది కాదు. లేదు. మనసక్కడ. మనసు అంతే. ఓకేమ్మా. ఆ మనసుని నెగ్లెక్ట్ చేయటంతోటి ఒంటరితనం పెరిగిపోతుంది. బట్ యూత్‌లో ఎక్కువుంటుంది. ఎందుకంటే యూత్‌లో కాస్త ఎక్కువుంటది. ఎందుకంటే ఈ సోషల్ మీడియా వచ్చాక వాళ్ళు బాగుంటున్నారు, వాళ్ళు బాగా చదివేస్తున్నారు, వాళ్ళు ముందుకెళ్ళిపోతున్నారు, వాళ్ళ పేరెంట్స్ చూడు ఎంత గొప్పగా చెప్తున్నారో వాళ్ళ గురించి, లేతే గొప్పగా వాళ్ళని చూస్తున్నారు, మమ్మల్ని చూడట్లేదు. దూరపు కొండలు నునుపంటాం గదా! అదే. అదే. అవి అన్నీ ఎక్కువగా బావుంటాయనిపిస్తది. అవి ఎక్కువగా పిల్లలు పట్టించుకుంటారు. బట్ అక్కడ డిస్టర్బెన్స్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఎంత బాగా చదివినా, ఓకే. ఎంత బాగా డ్రెస్సింగ్ చేసుకున్నా, ఇంట్లో పేరెంట్సు బిజీగా ఉంటే మటుకు అందుకే 18-40 ఇయర్స్ వాళ్ళు ఎక్కువ సూసైడ్స్ చేసుకుంటారు. రైట్. అవును. ఓకేమ్మా. అంటే ఆ ఫీలింగ్ వాళ్ళు. అంటే మాట్లాడేవాళ్ళు లేరు, నేను చెప్తే వినరు అనే ఫీలింగ్. అంటే నా భావాల్ని పట్టించుకోవట్లేదు. నా మనసుకి చోటు లేదక్కడ. ఎప్పుడైతే ఈ ఫీలింగ్స్ పెరిగాయో ఆటోమేటిక్‌గా ఒంటరి ఫీలింగ్ పెరిగిపోతది. కాబట్టి ఏంటంటే పేరెంట్స్ మీరు సంపాదించండి. ఓకే. బట్ ఎంత సంపాదించినా ఆ చిన్నదంటే పుట్టినప్పటి నుంచి 10థ్ క్లాస్ వరకు పిల్లల్ని మీ దగ్గర పెట్టుకొని అవును. మీతో టైం స్పెండ్ చేసేలా చూసుకుంటే మటుకు పిల్లలు హ్యాపీగా ముందుకెళ్తారు. కానీ ఎలా ఉంటుందంటే ఇక్కడ నేను ఇంకొకటి చెప్పాలి. ఈ దుర్గా నీకు మ్యారేజ్ అయింది. నీకు పిల్లలు పుట్టారు. నువ్వు చిన్నప్పటి నుంచి ఒక కోరిక నీలో ఉంది. నేను ఇది చేయాలి, అది చేయాలని. కానీ నువ్వు చేయలేకపోయావు. అప్పుడు నువ్వేం చేస్తావు? నీ పిల్లల మీద ప్రెషర్ ఇస్తావు. ఓహ్! నువ్వు అదే అవ్వు. ఆ! రైట్. ఆ! నువ్వు అవ్వలేదు కదా! నువ్వు అవ్వలేకపోయావు. బట్ నా పిల్లలు చేస్తే బావుండు అనే ఫీలింగు పేరెంట్స్ ఏం చేస్తారంటే వాళ్ళ మీద పెట్టేస్తారు. రుద్దేస్తారు. అప్పుడేమవుతుంది? వాడు వాడిలా కాకుండా వాడు నీ కోరికలతో నువ్వు పెంచుతున్నావు. అప్పుడు వాళ్ళలో ఎలా ఉంటుంది? అంటే అమ్మ నాకిష్టం చెప్తే లేకుండా చేయాలి, నాన్న చేస్తున్నారు. చెప్తే చేయాలి. అందుకే చాలామంది ఆ టైంలో వాళ్ళ ఆలోచనలు నెగెటివ్ వెళ్ళిపోయి నేను చేయలేకపోతున్నానన్నా సరే పేరెంట్స్ వినరు. కొంతమంది అసలు వినరు. రైట్. వినరు. ఎందుకంటే నేను ఎగ్జామ్ రాయలేకపోతున్నానంటే నువ్వు రాయాల్సిందే అని బలవంతంగా తీసుకెళ్ళి చేస్తే ఒక అబ్బాయి ఒక్కడే కొడుకు వాళ్ళకి. నేనన్నా వద్దొద్దు ఎగ్జామ్స్‌కి ముందే తీసుకురానంటే లేదు ఎగ్జామ్స్ అయ్యాక తీసుకొస్తాను. వాడు ఎగ్జామ్ రాసి పైకెళ్ళి దూకేశాడు. అబ్బా! ఏంటి చూసారా? అంటే మానసికంగా అబ్బాయి డిస్టర్బ్ అయ్యాడు ఆయన చెప్పినా సరే వినలేదు. నేను ఇందాక చెప్పా ఫిఫ్త్ క్లాస్ అమ్మాయి చేసుకుందంటే దానికి 98% వచ్చింది. 99 రాలేదని తల్లి తిట్టడంతోటి చేసుకుంది. మరి అంటే అంటే నిజంగా మంచి మార్కుల కోసం పరిగెడుతున్నాం కానీ జీవితం కోసం ఆలోచించటం లేదు. ఓకే. అంటే వాళ్ళు బాగా చదివేసుకుంటున్నారు, వీళ్ళు మంచి జాబ్ సంపాదించారు కంపారిజన్స్. అనే ఫీలింగ్ ఎక్కువగా పేరెంట్స్‌లో పెరిగిపోతుంది. సో, కాబట్టి నీ కోరికల్ని, నీ ఆశల్ని వాళ్ళ మీద రుద్దొద్దు దయచేసి. ఖచ్చితంగా. ఓకే. నువ్వు అప్పుడు నీ కండిషన్ బట్టి నువ్వు అవ్వలేకపోయావు. అది నీ చాయిస్. బట్ వీళ్ళ చాయిస్‌ని మనం ఎందుకు ఇచ్చేయాలి? డిస్టర్బ్ చేయాలి. అది ఎప్పుడైతే చేయకుండా ఉంటే అప్పుడు పిల్లలు వాళ్ళకి వాళ్ళుగా పెరుగుతారు. మా అబ్బాయి ఒక మాట అంటాడు. ఎప్పుడైనా ఎవరైనా మీ అబ్బాయిని భలే పెంచారంటే ఓసారి ఏదో నేను మాట్లాడలేదు. అదేంటి నువ్వు పెంచలేదని చెప్పలేదేంటి అంటాడు. అంటే అంటే పెంచలేదు. వదిలేసేదాన్ని అంతే. మీరు ఆ! చదువుకోండి, మీరు మీ చేసుకోండి. లైఫ్‌ని మీరెలా ఆ! లీడ్ చేసుకుంటారు. మీరెలా లీడ్ చేయాలనుకున్నా అలా చేయండి అని. వాడు ఆ రోజున నేను స్టన్ అయ్యాను. ఆహా! ఇలాగ కూడా ఉంటుంది పిల్లల ఆలోచనలు. పిల్లలు ఎలాగైనా ఆలోచిస్తారు. ఆ! సో, అండ్ ఆ వేలో మనం చెప్తున్నామంటే లేదు. ఎలా ఉంటుందంటే సమ్మర్ హాలిడేస్ వచ్చినా కానీ వాళ్ళు కోచింగ్ సెంటర్‌లో పడేస్తారు. అక్కడ ఏం నేర్చుకుంటారు? ఒక మాస్టరు, పిల్లలు అంతే. స్కూల్లోనూ అంతే. అంతే సేమ్ మళ్ళీ అదే లైఫ్. ఇంకెక్కడ వాళ్ళకి మంచి ఆలోచనలు ఎక్కడెళ్తాయి? లేదు. చదువనే ఉంటుంది. అదే ఒక ఫ్రెండ్స్ దగ్గరకో లేతే రిలేటివ్స్ ఇళ్ళకో అక్కడ 10 మందే ఉంటారు. అక్కడ నేర్చుకోగలుగుతారు. ఆ అవకాశం మనం పిల్లలకి ఇవ్వాలి. ఇవ్వకపోవడంతోటే పిల్లలు నెగెటివ్ వైపుకి వెళ్ళిపోయి సర్టెన్ ఏజ్ వచ్చేటప్పటికి తిరగబడుతున్నారు. లేదంటే కొడుతున్నారు కూడా. కొంతమంది పేరెంట్స్‌ని అవును. కొడుతున్నారు. అవును. లేతే ఇంట్లోంచి వెళ్ళిపోతున్నారు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? మనం మన పిల్లలతోటి అసలెలా ఉంటున్నావు? ఏం చేస్తున్నావు నువ్వు ఆలోచించు. ఎప్పుడైతే నువ్వు ఆలోచించగలిగావో
అప్పుడు నువ్వు బాగుంటావు, నీ పిల్లలు బాగుంటారు, నువ్వు అనుకున్న దానికన్నా గొప్ప వ్యక్తులు అవుతారు. రైట్ అండి. అండ్ ఇక్కడ ఇంకొకటి సినారియో చూస్తే ఒకటేమో మీరు చెప్పినట్లు సో పిల్లల్ని ఇలా ప్రెషర్ పెట్టడం అదన్నారు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే చాలా మంది పేరెంట్స్ పిల్లలకి ఏది కావాలంటే అది కొనిచ్చేస్తూ ఉంటారు. సో ఏదైనా ఒక్కసారి నో చెప్పారు, ఏదైనా కావాలి అంటారు, నో తీసుకోలేడు వాడు, లేదా టీచర్ ఏదో చెప్తుంది నో అంటుంది, లేదా పక్కన ఏదో ఒక అమ్మాయో ఒక అబ్బాయో వాళ్ళ ఫ్రెండ్ నో చెప్తారు, ఈ నో తీసుకోలేక చిన్న రీజన్ వెనక ఏమీ ఉండదు, ఆ అలవాటు అయిపోయి వాడికి ఎస్ అని వినటం, ఆ నో వినలేక వెంటనే తిట్టారనో చిన్న రీజన్కి చనిపోతున్నారు. మరి ఇది దీనికి ఏంటి పరిష్కారం? ఇందాక లవ్ మనం అనుకున్నాం కదా, చిన్నప్పటి నుంచి బాగా ప్యాంపరింగ్ చేస్తారు. అవును. ఓకే, అప్పుడు అమ్మాయి ఏం ఆలోచిస్తుంది, నేను ఏం అడిగినా వీళ్ళు చేసేస్తున్నారు కాబట్టి నేను ఎవరిని తెచ్చినా వీళ్ళు కట్టుకోమంటారు అనే వేలోకి వెళ్ళిపోతారు. కాబట్టి ఎవరిది ఇక్కడ మిస్టేక్? ఇక్కడ పేరెంట్సే చిన్నప్పటి నుంచి అలవాటు చేశారు. అంటే అంటే జనరల్గా ఏమవుతుందంటే మేడం, బాగా కష్టపడి వచ్చిన వాళ్ళు నా పిల్లలు కష్టపడకూడదు అనే ఆలోచనతో ఏం చేస్తారంటే వాళ్ళకి ఏం కావాల్సిన ఇచ్చేస్తారు. అసలు వాళ్ళు ఇవ్వలేరు ఆ టైంలో, కానీ అప్పు చేసైనా తీసుకొచ్చి ఇస్తున్నారు. రైట్. అందుకే ఓసారి ఒక అబ్బాయి ఒక ఎస్ఐ కుర్రోడికి, ఇద్దరు ఫ్రెండ్స్, కానిస్టేబుల్ ఎస్ఐ కుర్రోడు, ఎస్ఐ ఫాదర్ ఏం చేసి వాడికి బైక్ కొనిచ్చాడు. ఈ కానిస్టేబుల్ కుర్రోడికి నాకెందుకు నువ్వు కొనివ్వు, వాళ్ళు కొన్నారు కదా అంటే, లేదు నాన్న నేను కొనలేను అంటే వాళ్ళ నాన్న చేయి నరికేశాడు. ఓ అంటే ఇది ఇంకొక యాంగిల్, సూసైడ్ చేసుకోవడమే కాదు మళ్ళీ చంపడానికి కూడా. నువ్వెందుకు చేయలేవు, వాళ్ళ నాన్న కొనిచ్చాడు కదా. సారీ, ఇక్కడ కానిస్టేబుల్ కుర్రాడికి బైక్ కొనిచ్చాడు, ఎస్ఐ కుర్రాడికి కొనివ్వలేదు. ఎస్ఐకి కుర్రాడు అంటే కానిస్టేబుల్ ఉన్న అతనే వాళ్ళ అబ్బాయికి బైక్ కొనిచ్చాడు, నువ్వు నాకు ఎందుకు కొనివ్వలేవు. రైట్. బట్ ఇక్కడ నేను అబ్జర్వ్ చేసినప్పుడు ఏమైందంటే, ఆ ఎస్ఐ ఆయన చిన్నప్పటి నుంచి కాస్త వాళ్ళకి ఏం కావాల్సిన కొనిచ్చాడు, కానీ చివరికి ఈ కోరిక అడిగేటప్పటికి తను చాలా సీరియస్గా చెప్పాడు. ఇక్కడ చాలా సీరియస్గా, నేను ఇది చేయలేను, నా కండిషన్ ఇది కాదు అది చాలా స్ట్రాంగ్గా చెప్పాడు. కానీ అక్కడ స్మూత్గా చెప్పుంటే, అంటే ఫస్ట్ నుంచి వాడు స్మూత్గా చెప్పినాడు, ఒకేసారి ర్యాష్గా చెప్పేటప్పుడు వీడు యాక్సెప్ట్ చేయలేకపోయాడు. రైట్. దాంతో అలా చేశాడు. చంపుకోవడం లేదంటే పక్కన వాళ్ళు ఎదుటి వాళ్ళని. కానీ ఆ టైంలో ఆ క్షణంలో వాళ్ళకి ఏం అనిపించదు. నిజం, అది అర్థం అవ్వదు ఫస్ట్. అదే కోపంలో ఉన్నప్పుడు. కాబట్టి ఏంటంటే అందుకే అంటాను, పేరెంట్స్ ఒకసారి ఆలోచించండి, మీరు ఏం చేస్తున్నారు, మీరు ఎలా ఉన్నారు, దాన్ని బట్టి అవుట్పుట్ వస్తుంది. డెఫినెట్లీ ప్రతిదీ ఆలోచించి, అంటే ఇదివరకు ఒక 30-40 years బ్యాక్ ఎలా పెరిగారో తెలియదు, కానీ ఇప్పుడు పిల్లలు మాత్రం ఎలా పెరిగారో కాదు, అప్పుడు వీధుల్లో పెరిగారు. అంటే లైక్ పక్క వాళ్ళ ఇళ్ళల్లో ఆలోచించాల్సిన అవసరం లేదేమో మేడం కిడ్స్ ని పెంచాలంటే. బట్ ఇప్పుడు మాత్రం అప్పుడు కిడ్స్ పేరెంట్స్ పెంచలేదు మేడం, అందరూ ఇల్లు పక్కల వాళ్ళైనా చూసుకునేవాళ్ళు, అమ్మ అమ్మ నాన్న. అప్పుడు పాపం పేరెంట్స్ బాధ్యత ఉండేది కాదు, ఎందుకంటే మీ తల్లికేమో వంట చేసి పెట్టానా లేదా, భర్తకేమో తెచ్చి పెట్టానా లేదా, మిగిలిన వాళ్ళు అమ్మమ్మలు నాన్నమ్మలు లేకపోతే అత్తలు ఇలా చూసేసేవారు. కాబట్టి ఇబ్బంది ఉండేది. కానీ ఇప్పుడు అన్నీ తనే అయిపోతున్నారు, అక్కడ స్ట్రెస్ తీసుకుంటున్నారు. అందుకే నేనంట, హాలిడేస్ ఇస్తే పిల్లల్ని పంపించేసేయండి. అమ్మో వద్దండి, అక్కడ ఏం నేర్చుకుంటారండి, వాళ్ళు ఏమైనా నెగిటివ్ చెప్తారు, చెప్తే ఎవరి పనివ్వండి నేర్చుకుంటారు కదా. అలా ఒక మేడం నాకు ఒక మాట చెప్పింది, మేడం ఇంతకుముందు మా పిల్లవాడు నన్ను బాగా హెసిటేట్ చేసేవాడు, ఇప్పుడు బాగుంటున్నాడు, చాలా చక్కగా అర్థం చేసుకుంటున్నా. అంటే ఎందుకు మేడం అన్న, మీరు ఒక మాట చెప్పారు, సమ్మర్ హాలిడేస్ ఇచ్చిన ఏ హాలిడేస్ ఇచ్చినా బంధువులకి పంపించేయండి, వాళ్ళ గురించి మీరు చెప్పకండి అంటే 2 సంవత్సరాల తర్వాత ఆవిడ అలాగే ప్రతి ఏ హాలిడేస్ ఇచ్చినా పంపించేసిందంట. తర్వాత నుంచి వాడు వాళ్ళ అమ్మని అర్థం చేసుకోవడం మొదలుపెట్టాడు. అంటే చూసారా, మనం చెప్పక్కర్లేదు, సెల్ఫ్ నేర్చుకునే అవకాశం మనం కల్పించాలంతే. అంతే. రైట్. అండ్ ఇక్కడ ఇంకొక డౌట్ ఏంటంటే మేడం, చాలా మందికి సో అందరికీ మంచి చెడు తెలుస్తాయి, చాలా మంది వరకు తెలియని వాళ్ళే సూసైడ్ చేసుకుంటామని మనం చెప్పలేం. సో ఆ పాయింట్ ఆఫ్ ద టైం, ఆ పర్టికులర్ మూమెంట్లో ఇందాక మీరు అన్నారు ఆ అబ్బాయి చేయి నరికేశాడు లేదా ఇప్పుడు సూసైడ్ చేసుకున్నాం, ఆ ఫ్రాక్షన్ ఆఫ్ ఆ మూమెంట్లో వీళ్ళు ఆ బ్రెయిన్ పనిచేయదు. సో ఆ టిపికల్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు లేదా అంత ఆవేశంగా ఉన్నప్పుడు ముందు ఆ టైంలో బయటపడటం ఇంపార్టెంట్. ఆ టైంలో మనం సడన్గా సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళలేం, చుట్టూ మనుషులు ఉండకపోవచ్చు. సో ఆ టైంని కంట్రోల్ చేసుకోవడం ఎలా, వాళ్ళ మైండ్ని కంట్రోల్ చేసుకోవాలంటే ఏం? వెరీ గుడ్. ఇక్కడ నేను అందాక వరీ టైం అని చెప్పాను కదా మేడం, అలా రాస్తున్న క్రమంలోనే మనం ఏంటో మనకు అర్థమవుతుంది. అలాగే ఇక్కడ ఈ సిచ్యువేషన్లో ఏమవుతుందంటే ఎదుటివాడు మెయిన్. ఎందుకంటే ఇప్పుడు మిమ్మల్ని నేను తిట్టాను అనుకోండి, మీకు వెంటనే మీ మైండ్ ఏమైపోతుంది, నెగిటివ్ వైపుకి వెళ్ళిపోతుంది. ఈవిని ఏం చేసేయాలి, అయితే ఈవిని ఎక్కడ బ్లేమ్ చేయాలి, ఈవెన్ ఏదో ఒకటి అనేసాలి ఫస్ట్ అనే కాన్సెప్ట్. ప్లస్ ఇక్కడ ఎక్కడ ఈవిని బ్లేమ్ చేస్తే దెబ్బతింటుంది అని టకటకటక వచ్చేస్తాయి, పాజిటివ్ రాదు అక్కడ.
పాజిటివ్ రాకపోవడంతో ఏమవుతుందంటే వెంటనే మనం ఏం చేయాలనుకున్నా చేసేస్తాం. కానీ ఒక్క క్షణం ఆ టైంలో మనం వెళ్ళి వాటర్ తాగటం, ఆ టైంలో ఇంకేం చేయలేం. బట్ ఎదుటి వాళ్ళు మనం బాగున్నారనుకుంటే వాళ్ళు వెంటనే కూల్ అయిపోవాలి. ఇంట్లో పేరెంట్స్ కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, ఎవరైనా సరే లేతే భర్త బాగాలేదు, లేతే హస్బెండ్ నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, ఆ టైంలో మనం ఎంత కూల్ అయితే ఎదుటి వాళ్ళు కూల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇద్దరూ రెచ్చిపోయారనుకోండి, ఎక్కడెక్కడ మాటలో వచ్చేస్తాయి. ఇక్కడ పిల్లల విషయంలో కూడా అంతే. పిల్లలు ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నారంటే నెగిటివ్ మాట్లాడేస్తాం. నువ్వు అలా చేసావు, ఇలా చేసావు, ఇది చేసావు, నన్ను అలా అన్నావు, ఇలా అన్నావు అని ఇటు భార్యాభర్తల్లో ఉంటుంది, పిల్లల్లో ఉంటుంది. బట్ ఆ టైంలో మనం చేయాల్సింది మనల్ని మనం కూల్ చేసుకోవాలి అంటే ఒక్క సెకండ్ పక్కకు వచ్చేయాలి. ఆ టైంలో ఇంకేం ఉండదు, అక్కడి నుంచి బయటకు వచ్చేయాలి అంతే, లేకపోతే వాష్రూమ్లోకి వెళ్ళిపోవాలి. ఎప్పుడైతే అలా చేసామో కాస్త కూల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సూసైడ్ చేసుకునే వాళ్ళైనా సరే పక్కకు వచ్చేయాలి అంతే. ఓకే, ఆ పక్కకు వచ్చినప్పుడు బట్ అంటే ఎదుటి వాళ్ళు కూడా కొన్ని విషయాలు లోపల మనం ఏం జరుగుతుందో ఎదుటి వాళ్ళు తెలియదుగా. ఇప్పుడు మీరేం ఆలోచిస్తున్నారో తెలియదు, నేను ఎలా చెప్తుంటే ఇవిడికి ఏం పని లేదురా బాబు చెప్తుందని కూడా అనుకోవచ్చు. అలా ఆలోచన అంటే తెలియక వచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి మన ఎదుటివాడి ఆలోచన మనం చెప్పలేం అంతేగా, ఎప్పుడు ఏ క్షణం ఎలా మారుతుందో కూడా చెప్పలేం. సో కాబట్టి ఏంటంటే నేను బాగుండాలి, నేను బాగుంటే నా చుట్టూ ఆరా బాగుంటుంది అనే ఆలోచనలు అనుకుంటే మటుకు కూల్గా మనం బయటికి రావడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే బయటకు వచ్చామో ఆటోమేటిక్గా ఆ క్షణం అంటే ఈ ప్లేస్లో నాకు కోపం ఉంది, టక్కన పక్కకు రండి, మూడ్ చేంజ్ చేసుకోవాలి. ఏదో ఒక మూడు సిచువేషన్ కూడా అక్కడ మూడు అవ్వదు, నన్ను అవ్వదు, ఆ ప్లేస్ నుంచి పక్కకు రావాలి అంతే చాలు. ఎప్పుడైతే చేంజెస్, ఇప్పుడు నీ ప్లేస్ నుంచి నువ్వు ఇక్కడికి వచ్చావు అనుకో, వెంటనే కాస్త కూల్ అవుతుంది మైండ్, ఎక్కువ కాదు కొద్దిగా. మళ్ళీ అక్కడి నుంచి ఇంకొక ప్లేస్కి, ఆ టైంలో మనం ఇంకేం చేయలేం. ఏదో అంటే కౌంట్ చేసుకోండి అంటే కూడా చేసుకోలేం. ఎప్పుడైతే అలా వచ్చామో లేదా ఒక గ్లాస్ వాటర్ తాగటం, వాష్రూమ్కి వెళ్ళటం, అది చేస్తే ఆలోచన నుంచి కొద్దిగా బయటికి రాగలం. బట్ ఇందులో ఏంటంటే సైకోటిక్, న్యూరోటిక్ అని ఉంటుంది. ఓకే, సైకోటిక్లో సివియర్ సూసైడ్ థాట్స్ ఉంటాయి. ఓకే ఓకే అమ్మా, అప్పుడు మనకు తెలుస్తూనే ఉంటుంది నాకు చనిపోవాలని ఉందని. అప్పుడు వెంటనే సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. ఎవరైనా ఫ్రెండ్స్ మీకు చెప్పినా కానీ వెంటనే అరే తిని బాగాలేదు అని వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి, లేకపోతే పదవే నాకే అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు మాట. వెంటనే కాబట్టి వెళ్దాం పద, నాకు బాగాలేదు అని చెప్పి తీసుకెళ్ళగలగాలి. అప్పుడు దాని నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. బట్ ఎప్పుడూ కూడా ఎలా ఉంటుందంటే ఫస్ట్ నుంచి కూడా మనకు అనిపిస్తూనే ఉంటుంది మనం ఎలా ఉన్నాం ఏంటని. దాని నుంచి ఓవర్కమ్ కావాలంటే అరే నేను ఈ సమాజంలో ముందుకెళ్ళాలి, సమస్యలు ఉంటాయి, ఎక్కడికైనా ఏ ప్లేస్కి వెళ్ళినా సమస్యలు ఉంటాయి, దాన్ని ఓవర్కమ్ చేసే కెపాసిటీ నాకు ఉంటుంది అని ఆలోచించుకుంటే ఇలాంటి ఆలోచనలు వచ్చినా కానీ ఓవర్కమ్ కావడానికి అవకాశం ఉంటుంది. రైట్, కంపల్సరీ అండి. అండ్ ఇంకొకటి మేడం, లాస్ట్ ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే, సో కొంతమంది ఒంటరితనం ఫీల్ అవుతారు, బట్ మీరు అన్నట్లు కొన్ని మార్గాలు వాళ్ళకి సెట్ అవ్వకపోవచ్చు. అంటే ఎంత తగ్గించుకుందాం అనుకున్నా ఒంటరితనం తగ్గట్లేదు, అంటే మనసులో కాదు, చుట్టూ అట్మాస్ఫియర్ ఎవరు లేరేమో, ఫ్రెండ్స్ లేరేమో. సో అలాంటి సిచ్యువేషన్లో ఇంకొక మార్గం ఏంటి అంటే వాళ్ళ ఒంటరితనాన్ని వాళ్ళు ఎంజాయ్ చేయడం, అంటే లైక్ సెల్ఫ్ లవ్ అనుకోవచ్చు, మనతో మనమే టైం గడుపుకోవడం అనుకోవచ్చు. సో అలా మారాలంటే ఏం చేయాలి ఫైనల్గా? నీకు ఇష్టమైన ఏ ఒకటి ఉంటాయిగా, అసలు ఏంటవి ఆఫ్ కోర్స్ నువ్వు అబ్జర్వ్ చేసుకున్నావా? లేదు, చేయరు కొంతమంది. ఒకసారి ఒక మేడం వచ్చారు, ఆవిడ మంచి డాన్సర్, అసలు మర్చిపోయింది అది. ఓకే, అసలు మీలో ఉన్న స్కిల్స్ ఏంటి అంటే ఏం చెప్పలేకపోతుంది. ఒక్కసారి రీకలెక్ట్ చేసుకోండి మేడం అంటే చిన్నప్పుడు ఆవిడ మంచి మంచి ప్రైజెస్ వచ్చినాయి డాన్స్లో. అరే నిజమే మేడం, నేను ఇది మర్చిపోయాను అంది. దాన్ని బయటికి తీయండి, చెప్పండి అన్న. తను ఇప్పుడు పెద్ద స్కూల్ పెట్టుకుంది యూఎస్లో, ఇది డాన్స్ స్కూల్. ఓ ఓకే, ఆ ఒంటరితనం నుంచి బయటకు ఇప్పుడు నేను ఎంతమందికి చెప్తున్నాను మేడం. అంటే ఒక రకంగా తన జాబ్ కూడా తనకి నచ్చి ఉండకపోవచ్చు. కాబట్టి అంటే మనలో ఉన్న స్కిల్స్ని మనం గుర్తించాం, బట్ దాన్ని బయటకు తీయడానికి ప్రయత్నం చేయండి. ఎప్పుడైతే అలా ప్రయత్నం చేసామో మనం ఒంటరితనం ఫీలింగ్ ఉండదు. డెఫినెట్లీ. ఓకే, ఎందుకంటే ఈ ప్రపంచంలో చాలా ఉన్నాయి. బట్ నీకు టూర్స్ తిరగటం ఇష్టం, వెళ్ళండి, అంతే. ఓకే, నీకు డ్రాయింగ్ వేయటం ఇష్టం, వేయండి. అలా మీలో ఉన్న స్కిల్స్ ఏంటో బయటికి తీసి చెయ్యడానికి ప్రయత్నించండి. ఫస్ట్లో కాస్త ఇబ్బందిగా ఉంటుంది, ఎందుకంటే మనం ఒక స్టెప్ వేయాలి అంటే ఇప్పుడు నాకు దాహం వేస్తుంది, బాటిల్ అక్కడ ఉంది, నేను కదలను, నేను ఇక్కడే కూర్చుంటాను, బాటిల్ దగ్గరికి రాదు కదా, అంటే స్టెప్ వేసావు అంతే. అలా స్టెప్ వేస్తూ ఉంటే ఆటోమేటిక్గా నీ మైండ్ ఫ్రీ అవుతూ ఉంటుంది. కాబట్టి నీలో ఉన్న స్కిల్స్ని బయటికి బట్ లేదు నాకు ఏమీ లేవు అనుకున్నప్పుడు నీకు ఏది ఇష్టం అనుకుంటున్నావో అది చేయడానికి ట్రై చేయి.
కొత్త కొత్త లాంగ్వేజెస్ నేర్చుకో. ఎప్పుడైతే అలా కొత్త బిజీగా ఉంచుకోవాలి, లేదంటే బిజీ అని కాదు, బిజీ ఉండాలి, ఫ్రీని ఉండాలి. ఇష్టమైంది. ఓకే అమ్మా, కాస్త ట్రై చేయి. కష్టంగా ఉన్నది కూడా ట్రై చేయాలి ఇక్కడ, ఎందుకంటే మైండ్ పదునెక్కుతుంది. ఓకే అమ్మా, కష్టంగా ఉంది, నేను ఇంతకాలం ఇది నేను కష్టంగా ఉంది చేయలేదు అనుకున్నదని ట్రై చేయి. ఎప్పుడైతే ట్రై చేసావో అప్పుడు నువ్వు ఫ్రీగా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఆ ఒంటరితనం ఫీలింగ్ అనేదే రాదు. బట్ అసలు ఒంటరిగా ఎందుకున్నావు నువ్వు? లేదు, నీకు 2 చేతులు ఉన్నాయి, 2 కళ్ళు ఉన్నాయి, ఒకటి లేదుగా. అవును. 2 చెవులు ఉన్నాయి, నోరు ఒకటే అంటాం, ఏం కాదు, లిప్స్ 2 కదా. సో అన్నీ 2 ఉన్నాయి. కాబట్టి నిన్ను గురించి నువ్వు ఆలోచించు, నీలో ఉన్న మంచి స్కిల్స్ ఏంటో ఆలోచించు. ఓకే, కొంతమందికి ఏంటంటే తన పేరు ఇష్టం ఉండదు, తన బాడీ ఇష్టం ఉండదు, బట్ నీలో ఉన్న మంచి ఏంటో అబ్జర్వ్ చేసుకో. అద్దం నిజం చెప్తుంది కదా, అద్దం ముందు నుంచో నీలో ఉన్న స్కిల్స్ని బయటికి తీ. అవి ఎప్పుడైతే నువ్వు ట్రై చేసావో, ఏం అవసరం లేదు నాన్న, ఇంతకాలం నువ్వు ఏ యోగా చేయలేదు, ఏమీ చేయలేదు, స్కిప్పింగ్ చేయి ఇంట్లో, సరిపోతుంది అంతే. ఒక 5 మినిట్స్, ఎక్కువసేపు అవసరం. ఎప్పుడైతే నిన్ను నువ్వు ఇష్టపడుతూ నువ్వు అనుకున్నది కష్టంగా ఉన్నా సరే చెయ్యడానికి ట్రై చేసావో అప్పుడు ఈ ఒంటరితనం ఫీలింగ్ అవసరం. ఇంకా ఇంకా ఇబ్బందిగా ఉందంటే ఆర్ఫన్స్ దగ్గరికి వెళ్ళండి, చాలా హోమ్స్ ఉన్నాయి, అక్కడికి వెళ్ళండి, కాసేపు వాళ్ళతో మాట్లాడండి. అప్పుడు అరే వాళ్ళని చూసి అరే నేను బాగున్నాను కదా అనే మనకన్నా ఫీలింగ్ వస్తుంది. చాలా ఏమీ లేని వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇక్కడ వాళ్ళని ఒకటే చూస్తే. ఆలోచించాలి, మనం ఏం చేస్తామంటే మన దగ్గర లేని వాటి గురించి ఎక్కువ ఆలోచిస్తాం. మన దగ్గర ఉన్న వాటి గురించి ఎప్పుడైతే ఆలోచించాం, వాళ్ళు ఎలా ఉంటుందంటే ఈ ప్రపంచంలో వాళ్ళందరూ ఎదిగిపోయారు, వాళ్ళందరూ గొప్పగా ఉన్నారు, అది నీకు అనవసరం. ఎవరెవరికంటే గొప్ప వాళ్ళు కాదు, ఎవరెవరికంటే తక్కువ వాళ్ళు కాదు, కాబట్టి నీ స్కిల్స్ నీవే. బట్ ఎప్పుడైతే అలా నువ్వు ఆలోచించావో అప్పుడు ఈ ఒంటరితనమే ఉండదు. 10 మందిని మాట్లాడు, నువ్వు వాళ్ళు పలకరించట్లేదు కాదు, నువ్వు పలకరిస్తున్నావా లేదా అంతే. అది చెయ్యి. రైట్ రైట్. నవ్వుతో ఫేస్ చక్కగా పలకరించు, ఓ 2-3 రోజులు పలకరించు. ఒకసారి ఇదేదో స్టోరీ ఉంటుంది, ఆఫీస్లో అది ఐస్ని ఇచ్చేసే ఆఫీస్ అది. ఒక అతను రోజు ఆ వాచ్మెన్ పలకరిస్తూ ఉంటాడు, రోజు గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ చెప్తాడు వెళ్ళాడు. ఒకరోజు మొత్తం ఆఫీస్ క్లోజ్ చేశాక అదేంటి ఈరోజు ఆయన కనిపించలేదేంటి అని ఎప్పుడు నైట్ 11 o'clock 12 o'clock గుర్తొస్తుంది. అరే ఈరోజు నాకు ఈయన గుడ్ ఈవినింగ్ చెప్పలేదేంటి, గుడ్ నైట్ చెప్పలేదేంటి అని మళ్ళీ ఆఫీస్ డోర్ ఓపెన్ చేసి మొత్తం చూస్తాడు. చూసి అతను గడ్డ కట్టేసి ఉంటాడు అక్కడ లోపల. గబగబా బయటికి తీసుకొస్తాడు, తీసుకొచ్చి అతను ఇచ్చేసాక అతను కోలుకున్నాక అరే నువ్వు నన్నెలా ఇచ్చేసి గుర్తుండి, మీరు రోజు నాకు నైట్ వెళ్ళేటప్పుడు గుడ్ నైట్ గుడ్ ఈవినింగ్ చెప్పేసి వెళ్తారు కదా, ఈరోజు చెప్పలేదు అదేంటి, మార్నింగ్ చెప్పాడు ఈవినింగ్ నాకు అనిపించలేదు ఏంటి అనే వేలో నేను చూశానంటే చూసారా. కాబట్టి ఒక చిరునవ్వు, ఒక చిన్న మాట అంతే. సో కాబట్టి ఇది ఒంటరి ఫీలింగ్ ఎక్కడ ఉంటుంది, అతను కూడా కలుపుకోవాలనుకుంటే ప్రపంచంలో చాలా మంది ఉంటారు కాబట్టి ఒంటరిగా కాదు, ఈ ప్రపంచంలో చాలా ఉన్నాయి మీరు చేయాల్సినవి, బట్ వాటిని గుర్తిస్తే మటుకు మీరు ఒక అద్భుతమైన వ్యక్తి. సూపర్ అండి, నిజంగా చాలా చక్కగా చెప్పారు. చాలా ఆలోచన సొల్యూషన్ మన దగ్గరే ఉంటుంది, మనం వెతుక్కోము అంతే. సో చాలా క్లియర్గా చెప్పారు. సో ఈ వీడియో చూసిన వాళ్ళకి నిజంగా ఆలోచనలో మార్పు రావాలి, పాజిటివ్ థింకింగ్ వల్ల వాళ్ళ బెటర్ లైఫ్ లీడ్ చేయాలని నిజంగా కోరుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో అదండి, అంటే ప్రతిదీ మన ఆలోచన మీదే డిపెండ్ అయి ఉంటుంది. సో నెగిటివ్ ఆలోచిస్తున్నంతసేపు మనకి నెగిటివ్గానే కనిపిస్తుంది, నెగిటివే జరుగుతూ ఉంటుంది ఎదుట కూడా. సో వన్స్ మీరు ఆ నెగిటివ్ని పాజిటివ్గా మార్చగలిగి, పాజిటివ్ మన దగ్గర ఏమున్నాయి లేవు అని బాధపడే బదులు ఏమున్నాయి, ఏం చేయగలం, లేకపోతే ఏం చేయాలనుకుంటున్నాం, ఇలాంటివన్నీ తలుచుకుంటే సో కంప్లీట్గా మనం ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా మారడానికి అది హెల్ప్ చేస్తుంది. అండ్ ఒంటరితనం అంటారా, ఒంటరితనం అనేది అసలు లేనే లేదు. ప్రపంచంలో చాలామంది ఉన్నారు, మనం కలుపుకోవాలి కానీ రకరకాల మనుషులు జంతువులు అన్నీ మనకి హెల్ప్ చేస్తాయి. సో అలా ఆలోచించండి. ఒకవేళ నిజంగా ఇలాంటి థాట్స్ వచ్చినప్పుడు మేడం చెప్పినట్లు కొన్ని ట్రిక్స్ ఫాలో అవ్వండి. ఏం లేదు, అక్కడి నుంచి బయటికి రావడం, జస్ట్ ఆ ఫ్రాక్షన్ ఆఫ్ మూమెంట్లో కాసేపు మిమ్మల్ని మీరు కామ్గా ఉంచుకోవడం, లేదా వాటర్ తాగడం, ఇలా చిన్న చిన్న వాటి వల్ల జరిగిపోయేదానికి ప్రాణాల మీదకి తెచ్చుకోకండి. చావు దేనికి పరిష్కారం కాదు, దానివల్ల ఎవరు ఏమీ సాధించింది ఇప్పటి వరకు జరగలేదు, ఇక ముందు కూడా జరగదు. కాబట్టి అంతా థాట్ ప్రాసెస్. మీ బిజీ లైఫ్ని కావాలంటే కాసేపు పక్కన పెట్టి ఇక్కడి నుంచి ఆలోచించి స్టార్ట్ చేయండి. మీకు ఏది కావాలో మీకు తెలుస్తుంది, దాన్ని ఫాలో అయిపోండి. ప్రశాంతంగా అయితే ఉండండి, అదే జీవితానికి ఒక వరం నిజంగా. సో ఇలా ఇవన్నీ పాటించి హ్యాపీగా ఉంటారని కోరుకుంటున్నాం. స్టే సేఫ్, స్టే హెల్తీ. నమస్తే.